అవతార్ మెహర్ బాబాకి జై. ఆది కిరణ్ గారు మనకి జస్ట్ లవ్ హిమ్ అనే పుస్తకంలో రాసినటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పుకుందాము. బాబా అబద్ధాలు చెప్పొద్దని, అబద్ధం అనేది మాట్లాడకూడదని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అలా తనకి జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఆయన చెప్తున్నారు. బాబా ఆల్వేస్ హ్యాడ్ ఎ వే ఆఫ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. ఒక విధంగా క్వశ్చన్ అడిగేవాళ్ళు, తన పద్ధతిలో అడిగేవాళ్ళు. ఎప్పుడు ఆయన అడిగినా ఏమడుగుతారంటే, వాట్ ఆర్ యూ థింకింగ్ నౌ? అండ్ యూ హ్యాడ్ టు అన్హెజిటేటింగ్లీ సే ద ట్రూత్. ఏమీ తడముకోకుండా అలా అడిగినప్పుడు మనం నిజం చెప్పాలి. ఒకసారి చక్కటి అందమైన అమ్మాయి బాబాకి దండం పెడుతోంది కాళ్ళకి. తన వెనక వాళ్ళమ్మ వెనక వాళ్ళ నాన్నగారు ఉన్నారని చెప్తున్నారు. అప్పుడు బాబా ఈయన ఏమడిగారు, వాట్ ఆర్ యూ థింకింగ్? అది నేనేం ఆలోచిస్తున్నానో అది బాబాకి చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకని, ఓ బాబా, దట్ ఈజ్ ఆల్ రైట్, వెరీ నైస్ పీపుల్ కమ్ అండ్ టేక్ యువర్ దర్శన్. చూడండి ఎంత చక్కగా తెలివిగా చెప్పాడు. ఓ బాగుంది బాబా, మంచి మంచి మనుషులు వచ్చి, చక్కటి మనుషులు వచ్చి నీ దగ్గర దర్శనం చేసుకుంటారు అన్నాడు. కానీ ఆయన ఆలోచన ఆ అందమైన అమ్మాయిని చూసినప్పుడు వేరుగా ఉంది. బాబా అన్నారంట, ఓ దట్స్ ఆల్ రైట్, ఎస్ ఇట్ వాజ్ ఆల్ రైట్. ఆ మాస్టర్ తోటి ఇంతకాలంగా ఉంటున్నాను నేను నిజమే చెప్పాలి, కానీ ఆయనకు అబద్ధం చెప్తున్నా అనే ఫీలింగ్ ఆయనకు వచ్చేసింది. తనని తను అనుకున్నాడు అనమాట. బాబా ఎందుకు ఇలాంటి ప్రశ్న ఆ అమ్మాయి ముందే ఎత్తాలి, వాళ్ళ అమ్మ నాన్నగారి ముందే ఎందుకు ఎత్తాలి? అది అప్పుడున్న ఆలోచనకి ఇప్పుడున్న ఆలోచనకి పూర్తిగా డిఫరెంట్గా భిన్నంగా ఉన్నాయని చెప్తున్నారు ఆయన. The thought was very different from the loving atmosphere of the darshan, and I wondered, why should Baba have asked me like this? అప్పుడున్న ఆలోచనలకి ఇప్పుడు తను ఆలోచించే విధానానికి తేడా ఉంది. అయినా బాబా ఎందుకు అట్లా అడగాలని అనుకున్నాడు. తనలో తాను దానికి జవాబు వెతకడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి అంతా కూడా ఆదికిరానికి నిద్రపట్టలేదు. పగలు ఏమనుకున్నాడు, బాబాకి నిజం చెప్పేయాలి, బాబాకి నేను బాబాని కలిసినప్పుడు ఏం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, ఆయనకు అన్నీ తెలుసు అని తను అనుకున్నాడు. ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ సెడ్, హిస్ వర్డ్స్ వెంట్ టు మై హార్ట్ అండ్ పియర్స్డ్ ఇట్. హృదయానికి ఆ మాటలన్నీ కూడా హత్తుకుపోయి గుచ్చుకున్నట్లుగా అయింది. చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇది ఒకసారి కాదు, చాలాసార్లు ఇలా జరిగింది ఆయనకి అబద్ధం చెప్పడం. ఇది అలా కొనసాగుతూ ఉంది. మనుషులు వస్తారు, మనుషులు దండం పెట్టుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు, ఇలా ఎవరైనా వచ్చినప్పుడు అదే ప్రశ్న అడుగుతుంటారు బాబా. ఆ థాట్స్ కూడా, తన ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఒక 18 ఏళ్ల బాలుడిని నేను ఆ టైంలో. అతని వయసు 18 ఏళ్ళు, యుక్త వయసు. బాబా ఒకసారి ఘనీని ఈయనతో పాటు కూర్చోబెట్టి అడిగారట, మీ ఇద్దరు ఫూల్స్ నాకు అబద్ధం చెప్తున్నారు. You two fools are lying to me, I said. Yes Baba, we are telling lies అని అన్నాడు ఘని. Shall I convince you that I know what you are thinking, that I know what you thought yesterday, and I know what you will think tomorrow? బాబా అన్నారట, మీ ఇద్దరికి నాకు నిజం తెలుసు అన్న సంగతి తెలుసా? నేను మీకు అదేమన్నా నేను ఖచ్చితం చేయాలా? మిమ్మల్ని ఆ విషయంలో నేను సర్ది చెప్పాలా, కన్విన్స్ చేయాలా మిమ్మల్ని నాకు అన్నీ తెలుసు అని? ముందేం జరిగిందో గతంలో నాకు తెలుసు, రేపు ఏం జరగబోతుందో కూడా తెలుసు, మీరు నిన్న ఏం తలంచారో తెలుసు, తర్వాత మీరేం అనుకోబోతున్నారో కూడా, ఏం ఆలోచన చేయబోతున్నారో ఫ్యూచర్లో అనేది కూడా తెలుసు. మళ్ళీ బాబా దాన్ని విడమర్చి చెప్తూ అన్నారంట, ఒక విషయం చెప్తాను, అది ఆయనకి తెలియకుండా ఉండదు. ఇదేంటి? It was in my old school days, several years before, when I was captain of the hockey team. నేను ఆ రోజుల్లో స్కూల్లో ఉన్నప్పుడు హాకీ టీంకి నేను కెప్టెన్గా ఉండేవాడిని. దట్ సంథింగ్ హ్యాపెండ్. అప్పుడు ఏదో జరిగింది, అది బాబా వివరిస్తున్నారు. బాబా గేవ్ మీ ఆల్ ద డీటెయిల్స్, ది ఎగ్జాక్ట్ టైమ్ అండ్ ప్లేస్. ఆదికిరాణి స్కూల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, సరైన సమయము, సరైన ప్లేసు, స్కూల్లో ఏం జరిగింది అనేది బాబా చెప్పారు. ఐ వాజ్ వండర్స్టర్. నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు.
ఐ స్టార్టెడ్ వీపింగ్ ఫర్ ఐ హ్యాడ్ బీన్ లయింగ్. నాకు ఏడుపు వచ్చేసింది, ఏడుపు మొదలుపెట్టాను. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తున్నాను, అన్నీ తెలిసినటువంటి బాబా దగ్గర అబద్ధాలు చెప్తున్నాను అనే విషయం తనకి అర్థమైంది. అలాగే ఘనీ విషయంలో కూడా బాబా ఒక గతంలో జరిగిన ఒక విషయం గురించి చెప్పారు. ఘనీ 100% కన్విన్స్డ్ Baba knew Baba then said, since you know that I know, why should I lie to me? Why should you lie to me? నాకు అన్నీ తెలుసని నీకు తెలిసినప్పుడు నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పడం అని అడుగుతున్నారు బాబా. ఐ సెడ్ టు బాబా దట్ ఫ్రమ్ నౌ ఆన్ వీ వుడ్ నాట్ టెల్ హిమ్ లైస్. అప్పుడు ఆదికిరణ్ అంట, బాబా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మేము నీకు అబద్ధము చెప్పము అని కంటిన్యూ చేస్తూ, బట్ వై డూ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వెన్ ద గర్ల్ ఈజ్ దేర్ విత్ హర్ మదర్ అండ్ ఫాదర్? అలాంటిది ఎందుకు అడుగుతావు బాబా ప్రశ్నలు? వాడు ప్రత్యేకంగా వాళ్ళ అమ్మా నాన్న ఉన్నప్పుడు ఆ అమ్మాయి ముందు ఎలా అడుగుతావు అని బాబా సెడ్ నాట్ టు ఇంపోజ్ దిస్ రిస్ట్రిక్షన్ ఆన్ హిమ్. అలాంటివన్నీ నా మీద రుద్దొద్దు మీరు, ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ అంటే అలాంటివన్నీ ఆపేయడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఆయన ఏదైనా అడగొచ్చు, అది ఆయనకు సంబంధించిన విషయం. హీ సెడ్ అదర్వైజ్ ఐ కుడ్ నాట్ లీవ్ ద ప్లేస్. అలా అయితే నేను అసలు స్థలాన్ని, ఆ ప్లేస్ని వదిలిపెట్టేవాడిని కూడా కాదు. ప్యాకప్ మై లగేజ్ అండ్ డిపార్ట్. అన్ని లగేజ్ మూట కట్టుకుని వెళ్ళిపో ఇట్లా ఉండేటట్లయితే అని అంటే ఆదికిరణ్కి చాలా బాధ కలిగింది, కొంచెం కంగారు పడ్డాడు. ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు. లైక్ వైజ్ ఫర్ ఘనీ ఐ సెడ్, బాబా వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీ విల్ నాట్ లై టు యూ. బాబా ఏం జరిగినా సరే మేము మటుకు నీకు అబద్ధం చెప్పము అని అన్నాడు ఆదికిరణ్. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అట్ ఎనీ టైమ్. నువ్వు ఏ ప్రశ్నని ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే అడగడానికి నీకు అధికారం ఉంది, నువ్వు అడగచ్చు అని చెప్పాడు. అలా అని తను వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇది ఒక సంఘటన అప్పుడు జరిగింది, తను వివరిస్తూ రాశారు. అవతార్ మెహర్ బాబాకి జై.